నమస్తే. మన భారత రాజ్యాంగం గొప్పతనం ఏందంటే, భారతదేశంలో నివసిస్తున్నటువంటి ప్రజలకు లేదా ఏ వృత్తి చేసినా సరే వాళ్ళు, ఏ వృత్తి అయినా గానీ లాస్ట్‌కు వేశ్య వృత్తి చేసే వాళ్ళకి గూడా హక్కులున్నాయి. భారత రాజ్యాంగం కల్పిస్తుంది ఆర్టికల్ 21 కింద. సుప్రీంకోర్టు గతంలో గూడా తీర్పులిచ్చింది సెక్స్ వర్కర్ల విషయంలో. అంటే వాళ్ళు మైనర్ దాటి మేజర్ అంటే వయోజనులైతారు గదా! వాళ్ళు స్వచ్ఛందంగా సెక్స్ వర్కర్లుగా మారితే, వాళ్ళంతకు వాళ్ళు సెక్స్ వర్కర్లుగా మారితే వేధించొద్దు. వాళ్ళపై కేసులు పెట్టొద్దు. పోలీస్ స్టేషన్‌లకు తీసుకుపోవద్దని గతంలో సుప్రీంకోర్టు చెప్పింది కొన్ని తీర్పుల ఆధారంగా. కొన్ని కేసుల వల్ల. అయితే ఈరోజు కూడా సేమ్ అలాగే తీర్పిచ్చింది. 100% వాళ్ళకి హక్కులుంటాయి. 100% వాళ్ళకి హక్కులుంటాయి. పోలీసులు వేధించొద్దు. కానీ ఏ సందర్భంలో మరి దీన్ని అరికట్టాలంటే దానికి కూడా చెప్పింది సుప్రీంకోర్టు. ఇప్పుడు మామూలుగా అక్రమ రవాణా జరుగుతుంటుంది. మహిళల అక్రమ రవాణా. వాళ్ళు మైనర్‌లైనా ఉండొచ్చు, మేజర్‌లైనా ఉండొచ్చు. అక్రమంగా తరలించి వాళ్ళని సెక్స్ వర్కర్లుగా మార్పిచ్చే ముఠాలు కూడా ఉన్నాయి దేశంలో. అలాంటి వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలి అని కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. మీరేం చర్యలు తీసుకుంటారు, మీ విధి విధానాలు ఏందని ఓ రకంగా ఆదేశించింది. ఎవరు? జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహాదేవన్తో కూడిన ధర్మాసనం ప్రశ్నించింది. 100% మైనర్ల అక్రమ రవాణా చట్ట విరుద్ధం, 100% శిక్ష పడాల్సిందే ఆ ముఠాకు. తర్వాత ఒకవేళ వాళ్ళు స్వచ్ఛందంగా సెక్స్ వర్కర్లో మారరు. కొందరు బలవంతంగా మారే అవకాశాలు వస్తుంటాయి. అంటే ఈ సెక్స్ వర్కర్ల ముఠాలో అందరూ స్వచ్ఛందంగా ఉండేటోళ్ళు కూడా ఉండరు. కొందరు ఏదైతే బలవంతంగా అంటే కిడ్నాప్ చేసి వాళ్ళకు ఏదో వాళ్ళ మైండ్ వాచ్ చేసి తర్వాత వాళ్ళని సెక్స్ వర్కర్లుగా మార్పించే అవకాశం కూడా చాలా ఉదంతాలు ఉన్నాయి. చాలా ఉన్నాయి దేశంలో, రాష్ట్రాలలో. అంటే వాటిపై ఆ ముఠాలపై అక్రమ రవాణా చేస్తున్నటువంటి ఆ ముఠాలపై 100% చర్యలు తీసుకోమంటుంది. కానీ స్వచ్ఛందంగా సెక్స్ వర్కర్గా మారేటోళ్ళపై మాత్రం చర్యలు, కేసులు, వాళ్ళని భయపెట్టడం మాత్రం చేయొద్దని. కానీ ఉండాలి వాళ్ళు కూడా. దేశంలో అందరికీ హక్కులు ఉన్నట్లే వాళ్ళకు కూడా ఉండాలి. మీరు అనుకుంటారేమో కానీ హైదరాబాద్ నగరంలో చాలా కొన్ని బిగ్గెస్ట్ ఏరియాలల్లో బాగా సెక్స్ వర్కర్లు మీరు చూడండి. ఒక 9-10 దాటితే కథం, 10 అనుకో, 9 అంటే కాదు కానీ 10-10:30 ఆ నుంచి ఇంకా వాళ్ళు బయటకు వచ్చేస్తారు దాదాపు. ఇప్పుడు వాళ్ళు ఇంకో వాదన ఏముందంటే సమాజంలో కూడా సెక్స్ వర్కర్లు ఉండడం వల్ల కూడా కొంత రేపులు, బలవంతంగా రేపులు చేసుడు ఇది తగ్గిందనే వాదన ఉంది. సరే, పూర్తిగా అని చెప్పలేము, అది కొంత ఓ పర్సంటేజ్ వరకు. ఎందుకంటే ఈ ఉంటారు కదా ఈ సెక్స్ వర్కర్ల దగ్గరికి వాళ్ళ దాహం తీర్చుకుంటారు వీళ్ళు కొందరు. దానివల్ల సమాజంలో కూడా ఆ రేపులు కానీ ఇవి కొంత తగ్గుతాయి, వాళ్ళు ఉండాలనే వాదన కూడా ఉంది. కాబట్టి సుప్రీంకోర్టు కూడా చాలాసార్లు చెప్పింది వాళ్ళ యొక్క వృత్తిని గుర్తించాలి, స్వచ్ఛందంగా వాళ్ళు చేసుకుంటారు. కానీ చాలామంది తెలుసా, వాళ్ళ ఒళ్ళును గుళ్ళు వేసుకొని కుటుంబాలను పోషిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. చాలా కుటుంబాలను పోషిస్తున్నారు వాళ్ళ వృత్తి చేపడుతూ. అయితే చాలామంది కూడా జర్నలిస్టులు కానీ రిపోర్టర్లు కానీ అడిగిన ఉదంతాలు కూడా ఉన్నాయి ఇంటర్వ్యూలలో. ఎందుకు మరి అనవసరంగా ఏదైనా వర్క్ చేసుకోవచ్చు కదా అంటే, వాళ్ళ ఒకసారి ఆ ఊబిలో కూరుకుపోయిన తర్వాత బయటికి రానికే ఇక వాళ్ళకి అవకాశం ఉండదట. వాళ్ళు చెప్పిందే. ఒక్కసారి దానిలోకి పోయిన తర్వాత ఇంక తప్పదు, మా శరీరం పాడైనా రోగాలు వచ్చినా ఇక మా బతికే అంతా మేము బయటికి రాలేము, వేరే పని చేయలేమని చెప్పిండ్రు వాళ్ళు. అంటే మారేటప్పుడే వాళ్ళు మరి పోవాలన్నా వద్దా అనేది తెలుసుకోవాలి. కానీ లీగల్గా జరుగుతున్న సెక్స్ ముఠాలు ఉన్నాయి, ఆ బ్యాచ్లు ఉన్నాయి. కానీ అన్లీగల్గా కూడా అడవులుగా జరుగుతుంది, చాలా జరుగుతున్నాయి. మనం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తం అనుకోండి, సరే దేశం అంటే మనం పక్కన పెడదాం, రాష్ట్రంలో కూడా ఉన్నాయి అన్లీగల్గా. మనకు అప్పుడప్పుడు పోలీస్ రైడ్లో దొరుకుతారు చూడు, ఆ ముఠాను పట్టుకున్నారు, సెక్స్ వర్కర్ ముఠాను, వ్యభిచార గృహంపై దాడి, ఇవన్నీ ఏంటంటే ఎలాంటి అనుమతులు ఉండవు, బలవంతంగా చేసే వాళ్ళు కూడా ఉంటారు అందులో. మళ్ళీ అట్లా సుప్రీంకోర్టు కూడా తీర్పిచ్చింది, వాళ్ళని వేధించొద్దు అది ఇదని. అంటే సెక్స్ వర్కర్గా మారడం నేరం కాదని చెప్తా ఉంది. 100% స్వచ్ఛందంగా వాళ్ళు సెక్స్ వర్కర్గా మారితే అది ఆమోద్య యోగ్యం, ఎవ్వరు పోలీసులు వాళ్ళని టచ్ చేయొద్దు అనేది సుప్రీంకోర్టు చెప్తుంది. కీలక తీర్పిచ్చింది ఇది నిజంగా. దేశవ్యాప్తంగా యువతుల అక్రమ రవాణా, లైంగిక దోపిడీని పూర్తిగా అరికట్టేందుకు సుప్రీంకోర్టు
చారిత్రాత్మక తీర్పును వెలువరించింది. ఈ అరాచకాలను అడ్డుకునేందుకు ప్రభుత్వాలు ఎలాంటి కఠిన చర్యలు తీసుకోవాలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సర్వోన్నత న్యాయస్థానం సమగ్రమైన మార్గదర్శకాలను జారీ చేసిందట. ఇవాళ హ్యూమన్ ట్రాఫికింగ్పై దాఖలైన పిటిషన్ను జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ ఆర్ మహదేవన్ ద్విసభ్య ధర్మాసనం విచారించింది. దేశంలో మహిళల రక్షణ, మానవ హక్కుల రక్షణ దిశగా ఇచ్చిన తీర్పు ఓ మైలురాయిలుగా నిలిచిపోనుంది. హ్యూమన్ ట్రాఫికింగ్ అనేది క్షమించరాని నేరమని కామెంట్ చేసింది. ముఖ్యంగా మహిళలు, మైనర్లను అక్రమ రవాణా చేసే ముఠాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. స్వచ్ఛంద లైంగిక వృత్తి, బలవంత అక్రమ రవాణా మధ్య తేడాను స్పష్టంగా గుర్తించాలని సూచన చేసింది. అయితే స్వచ్ఛంద సెక్స్ వర్కర్గా మారడం నేరం కాదని, హ్యూమన్ ట్రాఫికింగ్తో లైంగిక దోపిడీకి పాల్పడడం శిక్షార్హమని కామెంట్ చేసింది. రెస్క్యూ ఆపరేషన్లో మహిళలు, మైనర్ల ఫోటోలు, వీడియోలను మీడియాలో ప్రసారం చేయడాన్ని తీవ్ర నేరంగా పరిగణిస్తామని సుప్రీం ద్విసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. అయితే ఈ సెక్సు ముఠాలు ఉంటాయి కదా, ఈ ముఠాలలోనే కొందరు ఏం చేస్తారంటే దానిలో లేడీస్ కూడా ఉంటారు, జెంట్సే కాదు లేడీస్ కూడా ఉంటారు. మహిళలను అక్రమంగా రవాణా చేసి వాళ్ళను ఆ ఊబిలోకి దించుతారు. అదేగాక మహిళలను కూడా కిడ్నాప్ చేసి వాళ్ళు మేజర్ అయ్యేంత వరకు చూస్తారు, వాళ్ళ దగ్గరనే పెట్టుకుంటారు. అట్లా కూడా ఉన్నాయి ఉదంతాలు దేశంలో. మేజర్ అయ్యేంత వరకు పెట్టుకొని ఆ మేజర్ అయిన తర్వాత కథం సెక్స్ వర్కర్లుగా వాళ్ళను ఆ ఊబిలోకి దించుతున్నారు. సుప్రీంకోర్టు అదే చెప్తుంది. స్వచ్ఛందంగా మారే వారికి, తర్వాత అక్రమ రవాణా ద్వారా సెక్స్ వర్కర్గా మారడానికి మధ్య చాలా తేడా ఉంది, గుర్తించాలి, చర్యలు తీసుకోవాలి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు మార్గదర్శకాలు కూడా జారీ చేసింది. కానీ ఇతర దేశాల్లో కూడా చాలా జరుగుతాయి సెక్స్కి సంబంధించిన వర్కర్లు. అసలు కొన్ని దేశాలు అయితే ఆ ఉదయం పూట కూడా ఉంటారు. సరే మన సైడ్ అంటే నైట్ పూట వస్తారు బయటకు, కానీ అక్కడ ఉదయమే లీగల్గా ఉంటుంది సెక్స్ వర్కర్లు. అంటే సుప్రీంకోర్టు కూడా ఏం చెప్తుందంటే నేరం కాదని చెప్తా ఉంది. నేరం ఏం కాదు, అదో వృత్తి. ఇప్పుడు తాపి పని చేసుకుంటుంది అదో వృత్తి, లేకపోతే సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆయన ఓ వృత్తి, లేకపోతే రకరకాల వృత్తులు ఉన్నాయి. వీళ్ళదో వృత్తి, తప్పే ఉంది దానిలా. కాబట్టి చర్యలు తీసుకోవద్దని చెప్తా ఉంది. కానీ వాళ్ళకు కూడా హక్కులు ఉన్నాయి. వాళ్ళు కూడా ఏంటంటే మాకు కూడా హక్కులు కావాలని కొట్లాడిన రోజులు కూడా ఉన్నాయి, మనకు మీడియాలో కూడా వచ్చినాయి. కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ఎంత దారుణం అంటే మైనర్లను కిడ్నాప్ చేస్తున్న పరిస్థితి. ఇంక తమాష ఏంటంటే ఎంత దరిద్రం అంటే చిన్నపిల్లల్ని అత్యాచారం చేస్తున్నారు. అంటే ఇప్పుడు నేను స్టార్టింగ్లో మాట చెప్పిన ఈ సెక్స్ వర్కర్లు ఉండడం వల్ల ఈ చిన్నపిల్లలపై అత్యాచారాలు లేకపోతే బలవంతంగా అత్యాచారాలు చేయడం తగ్గిపోతుందని. మరి ఇలాంటి వాళ్ళు ఉన్నాక కూడా ఈ చిన్నపిల్లలపై అత్యాచారం ఏందో అర్థం కాలేదు నిజంగా. సెక్స్ వర్కర్లు ఉన్నారు కదా, వాళ్ళు డబ్బులు ఇస్తే వాళ్ళు వస్తారు. కానీ వాళ్ళు ఉన్నాక కూడా చిన్నపిల్లలపై బలవంతంగా అత్యాచారాలు చేస్తున్న ఉదంతాలు చాలా ఉన్నాయి. మరి ఇట్లా తయారైంది పరిస్థితి కూడా. కానీ సుప్రీంకోర్టు అయితే ఈ ఆదేశాలు జారీ చేసింది. మరి ఇక దానిపై ఏం చర్యలు తీసుకుంటాయి ప్రభుత్వాలు అనే నిఘా వ్యవస్థ. ఇక ఇప్పుడు మన రాష్ట్రంలో హోంమంత్రి ఆయన్నే ఉన్నాడు, ముఖ్యమంత్రి ఆయన్నే ఉన్నాడు. ఇక అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి రోడ్ల మీద. నిన్ననే ఒక ఆయన కత్తి తీసుకొని కడుపులో ఒడిచాడు. అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి. పెద్ద అరికడతలేడు రేవంత్ రెడ్డి సర్కారు, పెద్దగా దృష్టి పెడతలేదు. ఏందో ఆయన స్పీచ్లు ఉపన్యాసాల మీదనే ఉన్నాడు తప్ప ఈ అరికట్టడంలో, ఈ నేరాలను అరికట్టడంలో మాత్రం పెద్దగా సక్సెస్ లేదు, విఫలమైనట్లే కనిపిస్తూ ఉంది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.